హాయ్ ఫ్రెండ్స్, నేను మీ YVS. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 2 అదేనండి. నిన్న చెప్పిన బేసిక్ లైన్స్ కన్నా ఈరోజు ఎలా చేయాలి, అయితే ఆ బేసిక్ లైన్స్ బట్టి షేడింగ్స్ ఎలా చేయాలి, ఏ లైనింగ్ తో షేడింగ్ ఎలా చేయాలి, సర్కిల్ గానీ త్రిభుజానికి గానీ లేకపోతే ఒక బాక్స్ రూపంలో ఉన్న సైజుకి గానీ అంటే స్క్వేర్ రూపానికి గానీ ఇవన్నిటికి ఎలా చేయాలి షేడింగ్, అయితే లైట్ అండ్ డెప్త్ ఎలా ఉండాలి అనే విషయాన్ని క్లారిటీగా స్టెప్ బై స్టెప్ నీట్ గా వచ్చే విధంగా చెప్పడం జరిగిందండి. ఇది వెలుతురు రూపంలో ఎలా వస్తుంది, అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ లో ఇక్కడ కనిపిస్తున్న లైటింగ్ ఉంది కదా, ఈ సూర్యకిరణాలను బట్టి ఇక్కడ లైటింగ్ ఎలా ప్రెజర్ అవుతుంది, అయితే యాపిల్ మీద పడుతున్నప్పుడు ఈ డార్క్నెస్ ఎలా కనిపిస్తుంది, ఏ పక్కన డార్క్ గా ఉంటుంది, ఏ పక్కన లైట్ గా కనిపిస్తుంది, ఎక్కడ షేడింగ్ పడాలి, ఎక్కడ లైటింగ్ పడాలి, ఇవన్నిటిని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్ లో మన ఛానల్ అయిన YVSArts లో చెప్పడం జరిగిందన్నమాట. ఇది చూసి మీరందరూ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 2 అదేనండి. మన డ్రాయింగ్ క్లాస్ సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 2 కింద చెప్పుకుంటున్నాం అనమాట. ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం అన్నమాట. ఈ సర్కిల్ నుంచి ఏ డయాగ్రామ్ గీయాలి అంటే సర్కిల్కి కానీ స్క్వేర్కి కానీ లేదా త్రిభుజానికి కానీ ఇవన్నిటికి షేడింగ్ ఎలా చేయాలి, ఆ షేడింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల ఫస్ట్ సర్కిల్, త్రిభుజం, నెక్స్ట్ స్క్వేర్ తీసుకున్నాం అండి. అదేనండి వృత్తము, త్రిభుజము, దీర్ఘచతురస్రము. వీటిని సూర్యకిరణాలు అంటే సూర్యుడి యొక్క వెలుతురు నుంచి వెలుగు నీళ్ళని చూపిస్తామన్నమాట. ఆ వెలుగు నీళ్ళు ఎలా వస్తాయి ఏంటి అని చూపించడం కోసం మీకు సూర్యుని యొక్క బొమ్మను గీస్తున్నాం అన్నమాట. ఈ సూర్యకిరణాలు ఎటుకేసి పడితే కనుక అటుకేసి ఎలా కనిపిస్తాయి. అయితే ఫస్ట్ కూడా మనం ఏం చేస్తున్నామంటే కనుక ఒక సర్కిల్ తీసుకుంటున్నాం అన్నమాట. అది కూడా ఫ్రీ హ్యాండ్. అంటే మనం ఎప్పుడు డయాగ్రామ్స్ నేర్చుకునేటప్పుడు ఫ్రీ హ్యాండ్నే ఫాలో అవ్వాలన్నమాట. అంటే సర్కిల్ అంటే కానీ గాజు పెట్టి కానీ వృత్తలేఖని బట్టి కానీ జాగ్రత్తగా గీస్తే సరిపోతుంది కదా అనుకుంటామన్నమాట. అయితే మనకి వెలుతురు ఎటుకేసి పడుతుందో అటుకేసి లైట్నెస్ ఇడిచిపెట్టేసి మిగతానంతా పెన్సిల్తో డార్క్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చూడండి, ఎక్కడైతే లైటింగ్ పడుతుందో అక్కడ ఇడిచిపెట్టేసి మిగతాదంతా లైటింగ్ చూపిస్తాం అన్నమాట. ఇలా చేస్తే కనుక లైట్ అండ్ డెప్త్ అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. దాన్ని డార్క్ చేసుకుంటూ హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తాం అన్నమాట. ఈ రకంగా ఈ డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటే కనుక మన డ్రాయింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా కనిపించాలి అంటే కనుక డయాగ్రామ్ని ఎప్పుడు మనం ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ రకంగా మనం ఎప్పుడైతే డయాగ్రామ్స్ అనేవి కరెక్ట్గా చేస్తామో ఆ డయాగ్రామ్ చేసిన తర్వాత దీన్ని పేపర్ స్టంట్స్ అంటారన్నమాట. వీటిని ఈ పేపర్తో షేడింగ్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కువగా పోర్ట్రేట్స్ కానీ లేకపోతే పెన్సిల్ వర్క్లు కానీ ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. దీంతో మనం షేడింగ్ చేసుకుంటామన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకునేటువంటి షేడింగ్తో పాటు ఇక్కడ దాని యొక్క వెలుగు నీడలు అంటే ఇక కింద కనిపించేటువంటి ఉన్నటువంటి వెలుగు కనిపిస్తుంది కదా, వెలుగు నీడలు కనిపిస్తాయి కదా, ఆ నీడను కూడా చూపించుకోవాలన్నమాట. ఈ రకంగా ఎప్పుడైతే చేసామో అక్కడ ఉండేటువంటి బాల్ కానీ లేకపోతే రాయి కానీ ఏమన్నా అక్కడ గోళం కానీ ఏమి కనిపించినా సరే అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ రకంగా డార్క్లో ఎంత డార్క్ కావాలో అంత డార్క్లో కనిపించేలా చేస్తామన్నమాట. అదేవిధంగా ఇక్కడ త్రిభుజం అంటే త్రిభుజాన్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే కనుక త్రిభుజం కూడా మనం 3Dలో చూపిస్తే ఎలా ఉంటుంది. అయితే 3Dలో అందరూ చూపిస్తారు. అయితే 3Dని ఎక్కువగా తెలుసుకున్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3Dకి నచ్చిన విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక దానికి షేడింగ్స్ అనేవి ఎలా వస్తాయి. అయితే పైన ఉన్న లైటింగ్ని బట్టి ఏటికేసి డార్క్నెస్ పడుతుంది, ఏటికేసి లైట్నెస్ పడుతుంది అనేది జాగ్రత్తగా చూపించాలి. కాబట్టి ఆ 3Dలో కూడా చూపిస్తామన్నమాట. అంటే దీనికి త్రిభుజానికి సంబంధించి అదే ట్రయాంగిల్ అంటారండి త్రిభుజాన్ని. ఈ ట్రయాంగిల్ని ఉదాహరణగా చెప్పాలంటే మనం ఈజిప్ట్లో ఉన్నట్టు పిరమిడ్లు చెప్పొచ్చు అన్నమాట. ఆ రకంగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ స్క్వేర్ ఒక బాక్స్ అండి. ఈ బాక్స్ కూడా నిన్న చేసినట్టుగా షేడింగ్ జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. ఈ 3 ఐటమ్స్ని కరెక్ట్గా చేస్తే కనుక షేడింగ్స్ అనేవి కరెక్ట్గా వస్తే కనుక మన డయాగ్రామ్స్ అనేవి చాలా బాగుంటాయండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఈ విధంగా నీట్గా మనం ప్రజెంట్ చేయడం మీద ఆధారపడుతుందన్నమాట. ఈ రకంగా మనం ఎప్పుడైనా సరే దాని యొక్క బాక్స్ షేడింగ్తో పాటు దానికి సంబంధించినట్టు వెలుగు నీడలు అవి మస్ట్ అండ్ షుడ్
ఎందుకంటే ఈ వెలుగు నీడలు అయితే ఎప్పుడైతే కరెక్ట్గా చూపించలేకపోతున్నామో మన డయాగ్రామ్స్ అనేవి కరెక్ట్గా కనిపించమాట. అందువల్ల ఈ వెలుగు నీడలు అనేవి ఎప్పుడైనా సరే నీట్గా కనిపించాలి అంటే కనుక దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ని కరెక్ట్గా ఫాలో చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ రకంగా ఉన్నటువంటి వెలుగు నీళ్ళు కానీ అక్కడ ఉండేటువంటి పొజిషన్స్ కానీ అలా కనిపిస్తున్నాయి. ఏ రకంగా కనిపిస్తుంది, ఏ వాల్లో ఉంటే అలా కనిపిస్తుందని ఈ 3 డయాగ్రామ్స్ చూపించారనమాట. అయితే ఒకటి వెనక్కి పెట్టినట్టు, ఒకటి ముందరకు పెట్టినట్టుగా జాగ్రత్తగా చూపించారనమాట. చూడండి, వృత్తం ఏమో అంటే మనకు కనిపిస్తున్న బాల్ ఏమో ముందరకు కనిపించినట్టు, స్క్వేర్ ఏమో వెనక్కి కనిపించినట్టుగా పెట్టామన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి వీటి ఉదాహరణతో రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఈ ఉదాహరణలతో షేడింగ్ ఎలా చేయాలి అంటే సూర్య యొక్క కిరణాలు పడుతుంటే కనుక ఇక్కడ షేడింగ్ ఎలా చేయాలి అనే దాన్ని విషయం మీద చేసుకుందాం అన్నమాట. అంటే ఇక్కడ మనం తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే కనుక మనందరికీ బాగా తెలిసిన సబ్జెక్టు, అందరూ తినడానికి ఇష్టపడేటువంటి ఫ్రూటు అదేనండి యాపిల్. ఈ యాపిల్ని చాలాసార్లు చాలా క్లాసులు చాలా రకాలుగా చెప్పామన్నమాట. మనము చెప్పాము, అలాగే చాలామంది వాళ్ళ ఛానల్లో చెప్పడం జరిగిందన్నమాట. అయితే యాపిల్ డయాగ్రామ్ చాలా ఈజీ మెథడ్లో గీయడం కూడా తెలుసు అన్నమాట అందరికీ. అయితే దీన్ని డార్క్గా ఎక్కడైతే వెలుతురు పడుతుందో, ఎక్కడైతే నీడ పడుతుందో దాన్ని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూడండి, అక్కడ ఏ వెలుతురు పడే చోట లైట్నెస్గా ఉంచి మిగతాదంతా డార్క్నెస్ చేస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అనేది వెలుగు నీడలు అనేది జాగ్రత్తగా చూపించాలి కాబట్టి వెలుగు నీడని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఈ రకంగా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యాపిల్ డయాగ్రామ్ జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. అయితే యాపిల్ని చాలా జాగ్రత్తగా చేయాలి. చూస్తున్నారా, ఇక్కడ మన దగ్గర ఉన్న పెన్సిల్తో జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే పైకి అంటే కింద నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ దాని యొక్క షేప్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం కోసం జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా, ఈ రకంగా మనం యాపిల్ని ఎప్పుడైతే ప్రజెంట్ చేయడం మొదలుపెట్టామో దాని యొక్క వెలుగు నీడల్ని కరెక్ట్గా ఫాలో అవుతూ చేస్తుందన్నమాట. ఈ రకంగా మనం యాపిల్ని హెవీ డార్క్గా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ రకంగా మనం డైలీ ఒక డయాగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ యాపిల్ ఎలాగైతే వెలుగు నీళ్ళు అనేది కరెక్ట్గా కనిపిస్తుందో అదేవిధంగా మనం కూడా మన డయాగ్రామ్స్ని ఎప్పుడు డెప్త్లోకి వెళ్ళాలన్నమాట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే డయాగ్రామ్స్ అంటే కనుక మనం గీసిన ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేయాలి, ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా నీట్గా కనిపించాలి, అయితే ఈ డయాగ్రామ్స్ ఇలా గీస్తే సరిపోతుంది, మనం గీసిందే డయాగ్రామ్ అనుకుంటూ ఉంటారన్నమాట. చాలామంది ఆర్టిస్టులు అందరూ వాళ్ళు గీసినటువంటి డయాగ్రామ్స్ని 1కి 1000 సార్లు ఆలోచిస్తారన్నమాట. ఎందుకు ఆలోచిస్తారంటే కనుక వాళ్ళు ఆర్టిస్ట్ అనే కాదు, దానికి సంబంధించినటువంటి ప్రతి పార్ట్ని ప్రతి అంశాన్ని వాళ్ళు గీసిన ప్రతి సబ్జెక్ట్ని జాగ్రత్తగా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, వాళ్ళు కరెక్ట్గా చూస్తున్నావా లేదా, మనం 10 మంది చూడడానికే కాదు, ఇది సేల్ అయినా సరే ఎవరు దీనికి పేరు పెట్టేలాగా ఉండకూడదు, అసలు దీనికి సంబంధించిన వర్క్ ఏంటని క్లారిటీగా చూపించడం కోసం చేస్తారన్నమాట. అలాగే మన వర్క్ కూడా జాగ్రత్తగా చూపించాలంటే ఏం చేయాలంటే కనుక ఈ వర్క్ని ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూడండి, యాపిల్ ఇంకా డార్క్ చేస్తుంటే కనుక ఇక్కడ కనిపించేటువంటి యాపిల్ లైటింగ్ కానీ అక్కడ డార్క్నెస్ కానీ ఈ వెలుగు నీళ్ళని ఎలా కనిపిస్తున్నాయో చూడండి. అంటే మనకు కనిపిస్తుంది కదా, డార్క్గా కనిపిస్తే సరిపోతుంది కదా, బ్లాక్ అండ్ వైట్ ఫీచర్ కింద అని అంతా డార్క్గా గీసేస్తే కనుక చీకట్లో పిల్లిలా అంతదండి. కానీ ఇక్కడ చీకట్లో పిల్లిలా గీస్తే కనుక యాపిల్ అనేది యాపిల్లా రాదు. అందువల్ల మన యాపిల్ని యాపిల్ కింద గీయాలి. చాలామంది యాపిల్ బొమ్మ గీస్తుంటే కనుక టమాటో బొమ్మ వస్తుందండి. అలానే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కాదు, వాళ్ళు కొన్ని మెలకువలు నేర్చుకుంటే కనుక ఇటువంటి చిన్న చిన్న వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు వింటూ వాటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి లోపాలు ఏంటో తెలుస్తుందండి. అవి తెలుసుకుంటే కనుక మనం అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ అయితే డ్రా చేస్తున్నారో ఆ డయాగ్రామ్నే డ్రా చేయగలుగుతారండి. అందువల్ల మనం ఏ డయాగ్రామ్ని అయినా సరే కరెక్ట్గా ఫాలో అవుతే కనుక ఆ డయాగ్రామ్ అనేది 100% అనేది సక్సెస్ అవుతుందండి. చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రతిదీ ప్రజెంట్ చేస్తే కనుక ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా ఎంత డెప్త్గా వెళ్తే కనుక యాపిల్ అనేది మీకు నీట్గా కనిపిస్తుందో ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్లో టైప్లో కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనకు కనిపించే విధంగా జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలంటే కనుక దానికి సంబంధించి వెలుగు నీడలు. అయితే ఈ యాపిల్కి పైనుంచి సూర్యకిరణాలు పడుతున్నప్పుడు దీని యొక్క నీడ అనేది ఎక్కడ పడుతుంది అది కూడా చూపించాలండి. ఎందుకంటే నీడ లేకుండా ఏది ఉండదు. అంటే మనిషి అయినా సరే వస్తువు అయినా సరే దేని మీద అయినా సరే నీడ అనేది కంపల్సరీ కనిపిస్తుందండి. అక్కడే 3D అనేది మనం బయటపడుతుంది అన్నమాట. మనం ఏదైనా డయాగ్రామ్ గీసేటప్పుడు ఆ డయాగ్రామ్ కంపల్సరీ నీడ ప్రజెంట్ చేయాలండి. చూస్తున్నారా ఇక్కడ డయాగ్రామ్ యొక్క తుది రూపులు అంటే చివరిగా కనిపించేటువంటి రూపురేఖలు ఎలా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది.
చూపిస్తున్నమాట. చూడండి సూర్యకిరణాలు ఏ విధంగా పడ్డాయి, అక్కడ నుంచి కనిపించేటువంటి కిరణాలు ఏ విధంగా పడుతున్నాయి, అక్కడ వెలుతురు అనేది ఎక్కడ ఉంది, ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తూ మనం ఈ యాపిల్ అనే డయాగ్రామ్ ఉదాహరణగా చెప్పామాట. అంటే ఈ డయాగ్రామ్ ఉదాహరణగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్కిల్ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఇవన్నీ మనకి 3D ఎఫెక్ట్లో ఎలా గీయాలి, వాటికి షేడింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ఒక సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ చూసి బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చూసారండి ఎంత అందంగా కనిపించిందో. ఈ వీడియో చూసి ఇంకా బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఈ డయాగ్రామ్స్. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని చూసి ఇంకా బాగా కొత్త మెలుగులు నేర్చుకుంటారని, అలాగే నా కొత్త వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ YVS. థ్యాంక్ యూ సో మచ్.